రోజు మన విజిటర్స్ గురు ఇట్స్ మై లైఫ్ కార్యక్రమంలో వీఆర్ గోయింగ్ టు మీట్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ పర్సన్ ఇన్ అమెరికా వర్జీనియా, బీబీఎల్ లా గ్రూప్ ఫౌండర్ భాను ఇలేంద్ర గారిని. మరి ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్, ఇమిగ్రేషన్ అటార్నీ మనతో ఆయన ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నారో, ఎలాంటి ఫన్ వాళ్ళ ఫ్యామిలీ మనతో షేర్ చేసుకోబోతుందో మనం వెళ్ళి చూద్దాం. ఓకే, లెట్స్ గో. Welcome to our house. Thank you so much. How are you? Doing very finally. Thank you very much. So ఇది మా ఇల్లు అండి. Thank you. Thanks for having us. ఇంట్లోకి తీసుకొచ్చి మీ ఇల్లంతా చూపిస్తారనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని ఇంటికి వెల్కమ్ చేశాను. Thank you so much. And this is my wife Damayanti అండి. Damayanti, please come here. నమస్తే అండి, బాగున్నారా? సో ఆల్రెడీ భానుగారితో మాట్లాడాము, మీకు చెప్పుంటారు కాన్సెప్ట్ గురించి. తనకి తెలుగు రాదండి, సారీ. సో ముందు ఫస్ట్ మీ ఇంటి చిన్న టూర్ ఇవ్వాలి. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్, యూ గైస్ ఆర్ కంఫర్టబుల్. ఓకే, ఇక్కడ ఏంటి పెయింటింగ్ ఉంది, భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ హ్యాండ్ పెయింట్ ఉంది, బట్ ఇట్స్ a replica of Van Gogh painting. Wow. But I have several other paintings in the house. Some of them are original, some of them are replicas. And all of them are hand painted ones. And సో ఇవన్నీ మీకు కలెక్ట్ చేయడం ఇష్టమా, లేక పెయింట్ కూడా చేస్తుంటారా? కలెక్ట్ చేయడం ఇష్టం అండి. నేను చేయలేదండి. Okay, I'll show you other paintings also, and we'll go first to the basement. Okay. So as I told you, these are the original paintings only, and met with the artist also at the exhibition for this, and he actually said that he made a live painting of one of the ladies who were doing the dancing over there, basically. Actually, very, very, very beautiful. Yeah. Chala life ఉంది దీంట్లో actually. Exactly. And basically when I saw the other two paintings also, the other wall. Okay. I'm finding that both are two different ladies. ఆ రెండు పెయింటింగ్స్ లో లేడీస్ కన్నా ఈ పెయింటింగ్ డిఫరెంట్ గా ఉందండి. Yeah, they both are same lady, and she's a different lady basically. Okay. So Banu garu ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ మీతో మాట్లాడాలి, కొంచెం సీరియస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. Probably we'll go up, sit in your office or something. Thanks. So basically, Banu garu, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా? నేను పుట్టిన ఒంగోలు. మా నాన్నగారు జిల్లా జడ్జిగా పనిచేసేవారు. ఓకే ఓకే. ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ లో. ఆయన జిల్లా జడ్జిగా పనిచేసేప్పుడు ఆబ్వియస్లీ మేము అన్ని జిల్లాలు ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? మెజారిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాపీ హైదరాబాద్ అండి. హైదరాబాద్ నేను 5 years చదివానండి. తర్వాత నేను లాకి వెళ్ళిపోయాను నేను. యూజువలీ లా గ్రాడ్యుయేషన్ తర్వాత 3 years కదా? యూజువలీ యూ హావ్ 2 types programs అండి. ఒకటి 5 year law, ఇంటి తర్వాత మెడికల్ వెళ్ళిపోవచ్చు. అది ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అనమాట. అంటే BA will be integrated. ఇంకోటి ఏమైనా యూ కెన్ డూ 3 years డిగ్రీ అండ్ దెన్ యూ కెన్ గో ఫర్ 3 years లా డిగ్రీ. మీ ఫాదర్ జడ్జ్ కదా, సో మీ ఫాదర్ జడ్జ్ కాబట్టి మీరు వాట్ ఇంటూ దిస్ ఆర్ లైక్ nothing else you want? Nothing else. ఇండియా నుంచి రావడం ఏ సంవత్సరం జరిగింది? I came in 2001 అండి. 2000. I'm supposed to come in 2000. మా నాన్నగారు కంప్లీట్లీ అగేన్స్ట్ ఉండే. అవునా? సో మీరు ఇండియాలోనే ఉండాలనా? నేను ఇండియాలో ఉండాలనండి. He wants me to stay in India. He wants me to practice law in India. He wants me to see as a judge in India. So was that too tough on him? It was tough on him, and it's so tough on him, he didn't come to America even till now. Seriously. Day 1 నాడు చెప్పారు, నేనైతే అమెరికా రాను, నీ ఇష్టం. సో మీరు ఎంతమంది మీ ఫ్యామిలీ? 5 siblings అండి. నాకు 2 అన్నయ్యలు ఉండేవారు, 2 అక్కలు ఉండేవారు. 2 అక్కలు అందరు నాకన్నా పెద్దవాళ్ళు. మీ మదర్ హోమ్ మేకర్ అండి? She was a homemaker and she's no more. She passed away in 2005.
due to some health issues. I'm very fortunate to have a very good family. Even my wife is very understanding in that way. బాబు గారు వెన్ ఇట్ కమ్స్ టు మీ వైఫ్ గురించి చెప్తున్నారు కదా, ఇందాక తనకు తెలుగు రాదున్నారు. సో మీది లవ్ మ్యారేజా? కాదండి, actually it's not a love marriage actually. It's kind of arranged marriage really, but not by parents. Okay. Through friends actually. Okay. And I have a friend, basically one of my friends' fiance, then fiance, he's a classmate basically. Oh. So they both went to medical school together. So they both were together. So he basically influenced me to meet with his fiance's friend, who is also a doctor. So they both can come here to America. They both can. They have he basically insisted me to talk to her and everything. I said first in the beginning, even at the time my mom passed away, so I was also thinking of getting married with money because I'm the youngest. Yes. So people say that Chinnavara Pillu is also local. Mother so I thought, okay, let me. మీ నాన్నగారు ఆ విషయంలో హీ గేవ్ యూ ఫ్రీడమ్ అలాగా? I'm very fortunate. My father was very open-minded and he was one of my best friends. I used to talk everything with him when I was in school. When I was college, he was my best friend. ఏం చేస్తారు ఇందాక తన డాక్టర్? She's a doctor in India. Okay. She practiced for 11 years in India as a doctor. Okay. Before marriage, basically. After wedding, then she came here. She thought she wants to do a residency and everything. Basically, that was her intention when she came over here. My intention also that she will be a doctor, I'll be a lawyer. So she's not a doctor anymore? No, she's not, because the thing is, when we were married, we were a little bit aged basically. So I'm 31 and she was 35, 36 basically at the time. So we thought not to delay any. So she's మీకన్నా Okay. That's nice. So when you saw her a couple of meetings lo you said yes and I didn't even see her. you didn't even see her? I didn't How even did you see her. get married? మీ పెళ్ళి ఎలా జరిగింది అయితే? Basically, we spoke on the telephone. Okay. And then through my friend basically. And then first day when we talked, I clearly said what my expectations are basically. I knew that when I talk like that, no girl will call me back again. You're lucky. And she called me back. And in that way, basically, then we started talking and everything. And then I said, then it's good, everything is good, basically because my job here, I'm an H1B here at the time. So I said, I'll be able to come in June and then we can get married. సో ఎప్పుడు ఇలాంటి హాలిడే ఒక ప్రాపర్ హాలిడే విత్ ద ఫ్యామిలీ, నాకు వర్క్ టెన్షన్స్ అన్ని లేకుండా అలా ఎప్పుడన్నా ఉంటుందా? ఐ నీడ్ అ బ్రేక్ అలాగా? I mean, I strongly believe when I go on a vacation, I relax more. I mean, even though I work, but that work is not like 24/7 kada. I work on periodical, like 1 hour, 2 hour, 3 So hours. she never complains, your wife? Oh, she complains all the time. She complains all the time. But what can we do? Sometimes I carry my printer also with me. I carry my scanner also with me. And everybody who's like me in this country, I think every immigration lawyer from our community who are in this country, they're all like that. Because they have to be reachable. They have to be. They have to answer their clients. That's right. అదే sometimes it's ఎంత how much ever మనం పెద్ద ఇది అయిపోయినా సరే sometimes చిన్న హాలిడే కోసం మనం ఆ టైం కేటాయించడం చాలా ఇబ్బంది అవుతుందేమో, బట్ స్టిల్ యూఆర్ టేకింగ్ అవుట్ టైం ఫర్ యువర్ ఫ్యామిలీ. మర్చిపోయాను యాక్చువల్లీ మా ఈ షోలో వీ హ్యావ్ ఒక 2 సెగ్మెంట్స్. మీకు ఎస్పెషల్లీ మీతోనే చేయించాల్సింది ఒకటి ఉంది. ఇట్స్ లైక్ టోటలీ కుకింగ్ సెగ్మెంట్. నేను బాగా కుక్ చేస్తాను లేదు తెలియదండి. నేను వండానండి, కానీ ఈ మధ్య నాకు వండాల్సిన అవసరం రాలేదు బికాస్ ఆఫ్ మై వైఫ్. ఐ విల్ గివ్ ద ప్లెజర్ ఆఫ్ మై వైఫ్ డూయింగ్ దిస్ సెగ్మెంట్ హియర్ అండి. షీ విల్ డెఫినెట్లీ విల్ మేక్ ఏ డిష్ ఫర్ యూ. ఫేవరెట్ ఏంటి ఆవిడతో? మహారాష్ట్ర. Honestly, she's a Marathi అండి. Okay. I love 2 Marathi dishes. ఒకటి పోహా, 2 పాత్ర. Now పాత్ర చేయడం కొద్దిగా కష్టం అవుతుంది సెగ్మెంట్. సర్ప్రైజ్ ఎలిమెంట్ కుండా చెప్పాను కాబట్టి అందుకని తను పోహా చేస్తా అని చెప్పింది నాకు. సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ షీ విల్ డు ద పోహా రైట్ నౌ. నాకు కూడా ఫేవరెట్ డిష్ పోహా. లెట్స్ గో టు ద కిచెన్. సో మీ ఫేవరెట్ పోహా చేస్తున్నారు అన్నమాట. అని చేస్తున్నారు బట్ ఐ కెన్ సీ. సో exactly what is poha and everything. సో ఆ విషయం తెలుసా? ఓకే. కానీ still she's a better cook than I am. కొన్ని ఎవరు చేస్తే బాగుంటుందో వాళ్ళే చేయాలి, మనం తిని ఎంజాయ్ చేయాలి.
ఇది మాత్రం అర్థమైంది. She understood that. Huh? She's blushing. She knows that she is good. Yeah. So that's the preparation. బేసిక్ ముందు తడకా పెడుతుంది పోహాకి. Okay. తడకాలో కొద్దిగా ఆవాలు, ఆయిల్ అండ్ షీల్ యాడ్ ఆనియన్స్, cilantro and everything. తను ఆనియన్స్ యాడ్ చేస్తుంది వేడి వేడి ఆయిల్ కి, చేసి తర్వాత దాన్ని ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేస్తుంది బేసికలీ ఆయిల్ లో. ఆనియన్స్ కొద్దిగా స్వాదిన తర్వాత అవ్వకపోతే మంచి కామెంట్ రైటర్ అయితే no, I know I can have a second job. లో టైమే లేదు. దట్ ఈస్ ద Chilies and everything. She adds the chilies and everything. do you eat spicy or like that's the basic thing? That's the basic thing, Andy. It's not really spicy. You need to have that much of chili in that. Okay. And curry leaves కూడా వేస్తుంటాను. జనరల్లీ ఉప్పు ప్రతి ఒక్కరు వేస్తారండి, కానీ మా ఇంట్లో మా ఆవిడ కొద్దిగా ఉప్పు తక్కువ వేస్తుంది. మీ కోపం ఎక్కువనా? Health reasons, and she's very conscious. Being a doctor by herself, being from India, That's an advantage. yeah, she is very conscious about that. అవునా? Now she's adding tomatoes to that. To get that flavor, you get that what do you call that tomatoes? Tanginess? Tanginess. Okay. ఆ పులుపు తనకు వస్తుంది కదా, వస్తుంది, yeah. దాంతో వస్తుంది అన్నమాట. ఎందుకంటే పోహాలో వీళ్ళు మనం చింతపండు ఎక్కువ వాడతాం ఆంధ్రాలో, కానీ tomatoes ఎక్కువ వేస్తారా? చింతపండు వాడరు వాళ్ళు, చాలా తక్కువ వాళ్ళు వాడేది. వాళ్ళు పప్పు చేసి వేసేసి టమాటో వేస్తూ చేస్తారు కానీ అసలు ఆంధ్రలో బేసికలీ I didn't know that. that is a very huge that is a major difference I observed from Marathi cooking and Indian cooking. అవునా? మనము మన పప్పులు కానీ చింతపండు వేసుకొని చేయం, మనం అవును. ఉత్తరం కావాలి, రావాలి. వీళ్ళు ఆ ఉత్తరం కూడా టమాటో పడతారు. టమాటోస్ వాడతారు. ఇప్పుడు టర్మరిక్ వేస్తుందండి. మనము తను చేసే ఫుడ్ గురించి కొంతమంది పోహాలో బేస్ తయారైపోయింది పోహాకి. ఈ బేస్ కి ఇప్పుడు తను అటుకులు యాడ్ చేస్తుంది అనమాట. పోహా అంటే ఏంటంటే అటుకులు. అవును. సో అటుకులు ఉప్మా బేసిక్లీ మీ కాలేజ్ అటుకులు ఉప్మా తెలుగు. వంటనంగా ఇంత బాగా అటుకులు ఉప్మా ఎక్స్ప్లెయిన్ సో తను అది అటుకులు మిక్స్ చేసి మిక్స్ చేస్తుంది. తను చేసింది కొద్దిగా కొద్దిగా స్టీల్ అయిన తర్వాత then she will serve to people. Good thing about this ceremony, it is very fast item. Within 5 minutes, if anybody is very hungry and they want something healthy, this is the best. So this is what this poha is all about. మీ వైఫ్ పేరుతో చెప్పండి అప్పుడు అది. దమయంతి పోహా. There you go. So Damayanti poha ready. Let me taste it. The winner of the show is Damayanti. Thank you so much. It's very tasty. So Bhavina, మనం family fun అంతా అయిపోయింది. We have to do some serious discussion about your profession. So where is your favorite place here? That is officially. అంతేనా? That's easy. Thank you so much. Thank you for cooking. Thank you. Home office but అదొక feel. Very fulfilling. My main office is in Northern Virginia. Okay. And second office is in New Jersey. But this is a home desk. ఇంట్లో ఉంటే ఇక్కడ. కాదు, ఇంట్లోనే ఇంత ఆఫీస్ ఉందంటే ఇంకా మీ ఇంటికన్నా ఆఫీస్ ఇంకెలా ఉంటుందో కదా. సో బేసికలీ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ అంటే, నేను ఈ మధ్య గవర్నమెంట్ మారిన తర్వాత ఎక్కువ నేను వినింది ఏంటంటే, నా పిల్లలు చదువుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ కాలేజెస్లో ఐ థింక్ లాస్ట్ ఇయర్ వరకు ఎక్కువ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి స్టూడెంట్స్, ఇమిగ్రేషన్ ఇష్యూస్ అట్లాగా. కెన్ యూ జస్ట్ గివ్ మీ అ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ది స్టూడెంట్స్ ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి? అనుకోకుండా లాస్ట్ 2 years కొద్దిగా స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ అయినాయండి ఇక్కడ. ఎస్పెషల్లీ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే, స్టూడెంట్స్కి ఈ H1B వీసా అనేది ఉంది కదా, వర్క్ వీసా. బేసికలీ ఎవ్రీబడి వాళ్ళు ఇక్కడ వర్క్ చేయాలంటే అందరికి H1B వీసా రావాలి అండి. దానికి లిమిటేషన్ ఉంది. ఎవ్రీ ఇయర్కి 65,000 వీసాలు. మాస్టర్స్ క్యాప్ అంటే ఇక్కడ ఎవరైనా MS డిగ్రీ చేసిన వాళ్ళకి, దాని అబౌవ్ చదివిన వాళ్ళకి మాస్టర్స్ కోట ఉంటుంది. అది ఇంకో 20,000 అడిషనల్ వీసాలు ఉంటాయి. మొత్తం 85,000 వీసాలు అనమాట. ఈ సంవత్సరం 85,000 వీసాలే వస్తుంది. కానీ డిమాండ్ ఫర్ ఫారిన్ వర్కర్స్, ఎస్పెషలీ ఇన్ హై ఎండ్ పొజిషన్ లైక్ స్పెషాలిటీ ఆక్యుపేషన్స్, H1B వచ్చిన వాళ్ళలో ఈజ్ వెరీ హై ఇన్ దిస్ కంట్రీ.
So lots of the students, when they came in this country, when they did their master's degree and everything, వాళ్ళకి అన్ఫార్చునేట్లీ ఉద్యోగాలు ఉన్నా కూడా ఈ H1B వీసాలు అనేది రావడం లేదు వాళ్ళకి. లాటరీ అయిపోతుంది వాళ్ళకి, బికాస్ దే ఆర్ మోర్ పీపుల్, లాటరీ సిస్టమ్ అయిపోతుంది, మోర్ పీపుల్ అయిపోయారు. సో H1B సెలెక్ట్ కావడం లేదు. వాళ్ళకు ఉద్యోగం ఉంది, ట్రైనింగ్ ఉంది, ఆపర్చునిటీ ఉంది టు లెర్న్ థింగ్స్, స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్ హియర్. So what they're supposed to do here? So for that purpose, they're trying to find an avenues how to maintain their status at the same time. At the same time, they can improve their skills by studying extra. And at the same time, they can continue their opportunity, continue their American dream. That is what they're looking into basically. So unfortunately, because of this, they when they're looking for opportunity, sometimes they're making wrong choices. They're not doing too much due diligence on which college to be selected, which college not to be selected. If they want to study, really study and continue status in this country. The best place for the students to start is, if they're in India, if they want to come to Americas, go to the US News and Rankings website. Basically, US News and Rankings website. Okay. they'll get update list of all the colleges ranking top 1, top 2, tier 1, tier 2, tier 3 and everything. అందులో నువ్వు ఏ మేజర్ చేయదలుచుకున్నావు, ఏ కాలేజ్కి వెళ్ళదలుచుకున్నావు, ఆ మేజర్ బట్టి కాలేజ్ ర్యాంకింగ్స్ కూడా ఉంటాయి. సమ్ టైమ్స్ యూ మే నాట్ హియర్ దట్ కాలేజ్ నేమ్ ఎట్ ఆల్ ఇన్ ప్రాపర్లీ, కానీ ఇన్ పర్టికులర్ ప్రోగ్రామ్ లో వాళ్ళు టాప్ ఉంటారు అన్నమాట. సో ఓవరాల్ ఒకప్పుడు టాప్ ఉంటారు బేసికలీ. సో యూ హ్యావ్ టు చూస్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, మన కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అమెరికాలో కానివ్వండి, బయట అమెరికా నుంచి బయటకు వెళ్ళినా కూడా ఒకవేళ బ్యాక్ లెట్స్ అస్యూమ్ దట్ నువ్వు అమెరికాలో చదువుకుని నువ్వు ఇంగ్లాండ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నావు, లేకపోతే ఇండియాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నావు, లేకపోతే ఆస్ట్రేలియా సెటిల్ అవ్వాలనుకుంటున్నావు, ఎక్కడ సెటిల్ అవ్వాలనుకున్నా కూడా యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు those criteria basically. So it will make their life easier. Very easier basically, because their investment becomes worth. The hard work, exactly. The hard work which they're doing is very good basically. So did they send them back? Most of them are, I think they went back. Some of them are fighting here, as far as I know. We basically worked really hard at the time to make sure the students understand where they are standing and everything. Why I'm calling students is because they're enrolled in this college. That's why they're students basically. So వాళ్ళు ఏం చేస్తే, what are the precautions they have to take, what are the things they have to take, basically what needs to follow, what not to follow. We clearly advise them. So I do not know about other law practices and everything, but if it comes to immigration law, it's very emotional, very stressful practice because of that reason. You know. So it's not easy at all. One way it's not easy. If you don't have a patience, if you don't have that calmness, it's not at all easy for you. So you're patient and calm all the time. I don't know about calmness, but I'm one way. I believe I'm patient. That's the reason why I'm able to do whatever I'm doing. But maybe people may not view me like that sometimes, because అప్పటి వరకు నా ఒక ఎబిలిటీ ఎండ్ అయిపోయింది if I'm talking to somebody else or anything like that. But I think I'm comparatively a little bit more patient. I basically listen. I like to listen to people, even though I tell them a lot, I listen to them at the same time. మీకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు కదా? అవునండి. ఏజ్ గ్రూప్ ఎంత? పెద్ద అబ్బాయికి 11 ఏళ్ళండి, చిన్న అబ్బాయికి 3 ఏళ్ళు. You miss your mom? I mean, it's I really miss her. at what point అంటే ఎప్పుడు ఎందుకు అని అడగను, బట్ ఎప్పుడన్నా ఒక వన్ టైం మీరు ఇది ఆవిడ ఉంటే బాగుండేది అనేది? Oh yeah. I miss her a lot because my major regret in my life is is basically that I was not able to see her after I came to America. నేను 2001లో వచ్చాను and I was in college at the time. నాకు అంత డబ్బులు ఫైనాన్షియల్ ఎబిలిటీ లేదు ట్రావెల్ చేయడానికి, సో I did not go to India. అండ్ తనకి ఆరోగ్యం బాగాలేదని వాళ్ళు కూడా నాకు చెప్పలేదు, ఎందుకంటే నేను చదువుకుంటున్నాను, కంగారు పడతానని బేసికలీ. లాస్ట్ ఫ్యూ డేస్లో చెప్పారు. ఆ టైంలో నాకు జాబ్ రీత్యా ఆబ్వియస్లీ అన్ని ఇష్యూస్ ఉంటాయి, సో ఐ కుడెంట్ సీ హర్. అండ్ ఓన్లీ ది టైమ్ ఐ వెంట్ ఇస్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. అంటే నేను 1 day లేట్ అయ్యాను, నా ఫ్లైట్ కూడా మిస్ అయ్యి 1 day లేట్ అయ్యాను, చూడలేకపోయాను నేను బేసికలీ. సో దట్ ఈస్ ద మేజర్ రిగ్రెట్ ఫర్ మీ ఫర్ అమెరికా థింగ్. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. Yeah, sometimes you do go through certain emotional things in life, right? It's part of the life. చిన్న కొడుక తల్లికి బాధ్యత చిన్న కొడుకుది అంటారు, ఆ బాధ్యత నేను నిర్వహించలేకపోయాను. అప్పుడు నాకు ఇంకా పెళ్లి కాలేదు, సో నాకు ఇంకా కొడుకు కూడా కాలేదు. సో కాబట్టి అన్నయ్య గారు చేస్తారు, కాబట్టి అన్నయ్య గారు చేస్తారు. కానీ బట్ అదొక్కటి మైండ్లో నాకు ఎప్పుడు ఉంటుందండి. సో అమెరికా రావడానికి రిగ్రెట్ లేదు, కానీ ఇది మిస్ అయ్యానని, అమెరికా రావడం వల్ల అమ్మ అని చూసుకోలేకపోయాననేది అది మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఆల్ రైట్, ఐ థింక్ ఇట్స్ మై లైఫ్, మా ట్రావెల్ గురు ఇట్స్ మై లైఫ్ షోలో మీరు మీ లైఫ్ అంతా ఏంటి అని చూపించి మాతో ఎంతో చక్కగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మీ లైఫ్ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి,
ఒక మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మంచి మార్గంలో నడవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిత గారు. థ్యాంక్ యూ. మరి ఈ రోజు మనం అమెరికా వర్జీనియాలో ఒక ఇమిగ్రేషన్ అటర్నీ భాను ఎల్లిందో గారిని కలిసాము, వాళ్ళ ఫ్యామిలీని కలిసాము. మన కోసం చాలా ఇన్ఫర్మేషన్ ఆయన షేర్ చేశారు, విచ్ ఈస్ రియల్లీ నీడెడ్ ఎట్ దిస్ పాయింట్. మనకి ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ కానీ, ట్రావెలర్స్ కానీ, అలాగా లేదా ఫ్యామిలీస్ కానీ, జాబ్ హోల్డర్స్ కానీ వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ ఆయన మనతో షేర్ చేసుకున్నారు. అలాగే వాళ్ళ వైఫ్, ద హోల్ ఫ్యామిలీ వాజ్ దేర్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ది షో. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన భాను గారికి, వాళ్ళ ఫ్యామిలీకి ఒకసారి థ్యాంక్స్ చెప్తూ ఇంకొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో, మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.